హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 15 కరెంట్ అఫైర్స్ చూస్తాం వీడియోలో. ఓకే, ఈ వీడియోకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. మార్చ్ 15 కరెంట్ అఫైర్స్ మనకి మార్చ్ 15 అనేది వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే అని చెప్పేసి పిలుచుకుంటాం. మన థీమ్ వచ్చేసి ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. చూడండి ఇక్కడ ఏఐ, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్ అని చెప్పేసి. ఇక్కడ మనకి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది December 24. ఇది మనకి మార్చ్ 15 అనేది వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. ఓకే, నేషనల్ అయితేనేమో మనకి December 24 అని గుర్తుపెట్టుకోవాలి. మార్చ్ 15 వచ్చేసి మనకి వరల్డ్ కన్జ్యూమర్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు. ఇక్కడ మనకి జమిలీ ఎన్నికల మీద మనకు కమిటీ అయితే నియమించడం జరిగింది, మనకు తెలుసు. అది దానికి సంబంధించి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అది చూస్తాం ఇప్పుడు. రైట్. ఓకే, జమిలీ ఎన్నికల మీద మనకి సెప్టెంబర్లో మనకి 2023లో భాగంగా సెప్టెంబర్ 2న మనకి రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది నియమించడం జరిగింది 23 సంబంధించి. ఇది 8 మంది సభ్యులతో, 8 మంది అంటే ఇంక్లూడ్ విత్ రామ్నాథ్ కోవింద్ చైర్మన్తో సహా. మనకి సభ్యులు వచ్చేసి అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి. ఈ అధీర్ రంజన్ చౌదరి అబ్జెక్షన్ చేస్తాడు, నేను కమిటీలో ఉండను అని చెప్పేసి మనం ఓకే చూస్తాం. అది ఎన్కే సింగ్, గులాబ్ నబీ ఆజాద్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కటారి. మళ్ళీ ఒకసారి అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, ఎన్కే సింగ్, గులాబ్ నబీ ఆజాద్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కటారి. ఓకే, ఇవి మనకి ఈ సభ్యులు. దీంట్లో మనకు సెక్రటరీ, కార్యదర్శి వచ్చేసి నితిన్ చంద్ర అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రత్యేక ఆహ్వానితులు ఎవరంటే మనకి న్యాయశాఖ మంత్రి ఉంటారు. న్యాయశాఖ మంత్రి వచ్చేసి మనకి ఓకే ఇప్పుడు అర్జున్ మేఘవాల్ అని చెప్పేసి మనకి ఉండడం జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇది రిపోర్ట్ వచ్చేసి ఒక్క నిమిషం. ఓకే రైట్, ఇక్కడ మనకి రిపోర్ట్ వచ్చేసి దాదాపు మనకు 18,626 పేజెస్ అని ఉండడం జరిగింది. మనకు 191 రోజులు వర్క్ చేసింది ఈ కమిటీ. మనకు ఇది 47 పార్టీలను స్పందించినాయట. 62 పార్టీలను కనుక సంప్రదిస్తే అందులో అనుకూలం 32 అనుకూలం అని చెప్పేసి 15 వ్యతిరేకం. దీంట్లో మజ్లీస్, కాంగ్రెస్ కూడా ఉన్న వ్యతిరేకం. ఈ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ వీళ్ళు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా చూస్తే ఈ జీవన్ రెడ్డి లా కమిషన్ 1999లో భాగంగా మనకు ఈ జమిలీ ఎన్నికల మీద అనుకూలం అయితే ఇవ్వడం జరిగింది లా కమిషన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సుదర్శన్ నాజియప్పన్ 2015లో మనకి ఈ జమిలీ ఎన్నికల మీద ఓకే సానుకూలంగా స్పందించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన అంశాలు చూస్తాం. ఈ బేసిక్స్ మనకి ఈ ఏకకాల ఎన్నికల అనుకూలంగా నివేదిక అని చెప్పేసి రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే ఉందో జమిలీ ఎన్నికల మీద వేసుకున్నది, అది ఏకకాల అంటే జమిలీ ఎన్నికలకి అనుకూలంగా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఎవరికి సమర్పిస్తారంటే మనకి రాష్ట్రపతికి. మరి సూచనలు ఏం చేసిందంటే 15 రాజ్యాంగ సవరణలు సూచించింది. అందులో భాగంగా ఏకకాల ఎన్నికలు అనేది 2 దశల్లో. ఒకటి వచ్చేసి ఫేజ్ 1లో భాగంగా లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికలు. ఫేజ్ 2లో భాగంగా ఇవి జరిగిన 100 days లోపే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. అవి మనకు పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ. ఓకే, ఏమని చెప్పిందంటే ఈ జమిలీ ఎన్నికలు 2 దశల్లో, ఒక దశలో ఏమో లోక్సభ అండ్ అసెంబ్లీ కలిపి, రెండో ఫేజ్ 2లో మనకి దాని తర్వాత 100 days లోపే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ జరగాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది. దీనికోసం మనకి 324A అండ్ 243E అండ్ 243Uలను ఓకే యూలతో సంబంధం లేదు అని చెప్పేసి, అంటే ఇక్కడ 324ను అయితే యాడ్ చేయాలి, కానీ 243E అండ్ 243Uలతో సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 324A అనేది మనం యాడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఈ రాజ్యాంగ సవరణ కోసం సగంకు పైగా రాష్ట్రాల ఆమోదం అయితే అవసరం. ఓకే, దీన్ని సవరించుకోవాలంటే మనకు రాజ్యాంగ సవరణ చేయాలంటే సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం అవసరం.
మనకి రెండోది వచ్చేసి ఈ 325 ఆర్టికల్ అయితే సవరించుకోవాలి. 325 ఆర్టికల్ సంబంధించి ఈ రాష్ట్ర ఎన్నికల అధికారంతో సంబంధించి ఒకే ఓటర్ల జాబితా తయారు చేయాలి. అంటే మనకి రాష్ట్ర ఎన్నికల అధికారంతో అధికారులతో సంబంధించి మనకి ఒకే ఓటర్ల జాబితా అనేది తయారు చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి దీనికి సంబంధించి రాష్ట్రాల ఆమోదం అవసరం ఉంటుంది. 243K అని చెప్పేసి 243ZD అని చెప్పేసి ఆమోదం అయితే అవసరం ఉంటుంది. 243K ప్రకారం 243Z ప్రకారం. మనకి పై రెండు రాజ్యాంగ సవరణలు మాత్రమే రాష్ట్ర ఆమోదం అవసరం అన్నది, అంటే రాష్ట్ర ఆమోదం ఎల్లప్పుడూ అవసరం లేదు, అంటే కేవలం ఈ రెండింటికి మాత్రం అవసరం, ప్రతిసారి అవసరం లేదని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్రపతి నోటిఫికేషన్ 82 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఈ లోక్సభ తొలి సమావేశ తేదీని రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా జారీ చేస్తారు. దీన్ని అపాయింట్మెంట్ డే అని చెప్పేసి పిలుస్తాం మనం. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేది 82 సబ్ క్లాస్ ఏ అని చెప్పేసి. ఓకే, రైట్. దీన్ని మనము ఈ లోక్సభ తొలి సమావేశ తేదీని రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని అపాయింట్మెంట్ డే అని చెప్పేసి పిలుచుకుంటాం. ఒకవేళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు, మిగిలిన కాలానికి మాత్రమే ఉంటాయి. అది మనకి 83 సబ్ క్లాస్ 2 172 సబ్ క్లాస్ 1 కాల వ్యవధి అనేది చెప్తాయి ఈ ఆర్టికల్స్. ఇక్కడ ఏం చెప్పింది నివేదికలో అంటే మనకు ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించినప్పుడు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ నిర్వహిస్తాం కాబట్టి అక్కడ పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, ఒకవేళ మధ్యలో కనుక ప్రభుత్వాలు కూలిపోతే మళ్ళీ గవర్నమెంటు ఫామ్ అయినప్పుడు, కూలిపోయి వెంటనే గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ మిగతా కాలానికి మాత్రమే ఆ ప్రభుత్వం అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మిగిలిన కాలానికి మాత్రమే ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. 83 సబ్ క్లాస్ 2 ఆర్టికల్. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి 172 సబ్ క్లాస్ 2 ప్రకారం కాల వ్యవధి అనేది మనకి ఇక్కడ వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 7 దేశాల్లో జమిలీ ఎన్నికలు అయితే పరిశీలనలో ఉన్నాయట. అదొకటి జపాన్, ఫిలిప్పీన్స్, స్వీడన్, దక్షిణాఫ్రికా, బెల్జియం, జర్మనీ, ఇండోనేషియా. ఓకే, ఇది మనకు జపాన్, ఫిలిప్పీన్స్, సౌత్ ఆఫ్రికా, స్వీడన్, అదేవిధంగా బెల్జియం, జర్మనీ, ఇండోనేషియా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 7 దేశాల్లో జమిలీ ఎన్నికల పరిశీలన అనేది ఉంది. మరి ఈ ఎన్నికల సంఘం కమిషనర్లు, ఓకే, ఇది మనకు జమిలీ ఎన్నికల విషయం. ఇప్పుడు మనకి రీసెంట్గా 2 ఎన్నికల కమిషనర్లు నియామకం జరిగింది. ఒక ఎన్నికల కమిషనర్ మనకి రాజీనామా చేయడం జరిగింది, అరుణ్ గోయల్ అని చెప్పేసి. సో మనకి 2 ఖాళీ ఉండడం వల్ల మనకి నియామకం అయితే జరిగింది. ఒకటి జ్ఞానేష్ కుమార్, ఇతను కేరళ క్యాడర్, 370 ఆర్టికల్ రద్దులో కూడా ఇతను ఉంటాడు. అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సంధు అని చెప్పేసి ఉత్తరాఖండ్ క్యాడర్, మనకి యూసీసీ బిల్లులో భాగంగా ఉంటాడు. ఓకే, వీళ్ళు జ్ఞానేష్ కుమార్ యూపీ, ఈ సుఖ్బీర్ సింగ్ పంజాబ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కేరళ క్యాడర్ జ్ఞానేష్ కుమార్, ఉత్తరాఖండ్ క్యాడర్ ఏమో సుఖ్బీర్ సింగ్ సంధు. మనకి అర్హతలు, ఈ ఎన్నికల సంఘం కమిషన్ యొక్క అర్హతలు ఏంటంటే ప్రస్తుతం కానీ మాజీ కానీ ప్రధాన కార్యదర్శి. అయితే ఈ అర్హతలు ఏంటంటే ఫస్ట్ ఈ సెర్చ్ కమిటీ, మనకి న్యాయశాఖ మంత్రి ప్లస్ ప్రభుత్వ కార్యదర్శి హోదా ఇద్దరు, వీళ్ళు సెర్చ్ కమిటీ వీళ్ళ పేర్లను అయితే ప్రతిపాదిస్తారు. సెర్చ్ కమిటీ పేర్లను నామినేట్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే పిఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ లోక్సభ అపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి అని చెప్పేసి, అదేవిధంగా అమిత్ షా క్యాబినెట్ మినిస్టర్. అయితే ఇట్లా సెలక్షన్ కమిటీకి పంపిన తర్వాత వీళ్ళు ఆమోదించిన తర్వాత, సెలెక్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అయితే ఆమోదించాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఈ సిఈసి కానీ ఈసీ కానీ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్లో భాగంగా టర్మ్ యాక్ట్ 2023 అని చెప్పేసి మనకు ఈ చట్టం అయితే చేయడం జరిగింది. దీని ప్రకారం ఇదే తొలి నియామకం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2023లో భాగంగా చట్టం చేయడం జరిగింది. అపాయింట్మెంట్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీసు, టర్మ్ కాలానికి సంబంధించి, సర్వీస్ నిబంధనలకు సంబంధించి, అదేవిధంగా నియామకం సంబంధించి ఈసీ కానీ సిఈసి కానీ యాక్ట్ 2023కి ఒక చట్టం అయితే చేయడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తాడు. ఈ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనేది మనకి జీతం అనేది సుప్రీంకోర్టు జడ్జి జీతం ఉంటుంది, తొలగింపు కూడా సుప్రీంకోర్టు జడ్జి లాగానే ఉంటుంది. అదేవిధంగా అదర్ ఈసీ కోసం మనకి
సిఈసి అయితే సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్ వచ్చేసి మనకు 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ అని చెప్పేసి ఇద్దరికి కూడా ఈసీ కానీ సిఈసి కానీ. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 1+2 అని చెప్పేసి మనకి ఉండడం జరిగింది ఈ ఎన్నికల కమిషనర్లు. ఓకే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు. మనకి ప్రధాన ఎన్నికల కమిషన్ వచ్చేసి రాజీవ్ కుమార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి జనరల్గా స్టార్టింగ్లో అయితే మనకి ఏకసభ్య ఎలక్షన్ కమిషన్ ఉండే, తర్వాత 3 సభ్యులు వచ్చారు, మళ్ళీ ఏకమైంది, మళ్ళీ 3 అయింది. ఇది ఎప్పుడంటే 1950లో, ఇది మనకు 3 అయింది ఎప్పుడంటే 1989లో, దీన్ని మళ్ళీ 1990లో మళ్ళీ ఒకటైంది, మళ్ళీ 1993లో మళ్ళీ 3 అయింది. ఇవి మనం ఐడియా ఉండాలి మనకి. ఇక్కడ ఏం లేదు, జనరల్గా మనకు 62 జాతీయ పార్టీలని సంప్రదిస్తే దాంట్లో 42 స్పందించినాయట, 32 పార్టీలు జమిలీ ఎన్నికలపై ఓకే అంటే 15 పార్టీలు మాత్రం వ్యతిరేకించినాయి. అదొకటి. నెక్స్ట్ మనకి యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి అయితే ఆమోదించడం జరిగింది. స్వాతంత్రానంతరం యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా మనకు ఉత్తరాఖండ్ అయితే గుర్తింపు పొందింది. మనకు గోవాలో ఉంది, కాకపోతే అది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మనకి గోవాలో అమల్లో ఉంది. ప్రస్తుతానికి స్వాతంత్ర భారత్లో తొలి రాష్ట్రంగా యూసీసీ అమలు పొందిన రాష్ట్రం ఉత్తరాఖండ్. అయితే మనకు ఎలక్ట్రల్ బాండ్స్ మనకి నివేదించాలి అని చెప్పేసి ఇటీవల మనకు వార్తల్లో ఉంది. ఎస్బీఐ డేటాను బహిర్గతం చేసింది. అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ నివేదికను ఇచ్చిన తర్వాత ఈసీఐ బహిర్గతం చేసింది మనకి, అంటే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అక్కడ కంపెనీ కొన్న బాండ్స్ ఏ పార్టీకి ఎంత అందాయి అనేది ఈ రెండింటికి లింకు చేయలేదట, అంటే ఏ పార్టీకి ఎవరు ఇచ్చారనేది చెప్పలేదట. అదొకటి ఇవ్వడం జరిగింది కానీ ఎంత అనేది తెలియదు. అక్కడ 5 ఇయర్స్లో మనకి 16,518 కోట్లు మొత్తము ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఇది మనకి April 1 నుంచి 2019 టు 15 February 2024 వరకు. అత్యధికంగా ఏ పార్టీకి వచ్చినాయి అంటే మనకి బీజేపీ అని చెప్పేసి చెప్పవచ్చు, 6060 crores అని చెప్పేసి 47%. సెకండ్ అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, థర్డ్ మనకి కాంగ్రెస్ పార్టీకి, ఫోర్త్ అయితే బీఆర్ఎస్కి 9% ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయడం జరిగింది. మరి కంపెనీలలో చూస్తే ఫస్ట్ ఏది ఉందంటే మనకి ఫ్యూచర్ గేమింగ్ అని చెప్పేసి కోయంబత్తూర్ సంస్థ. మనకి సెకండ్ వచ్చేసి మెగా ఇంజనీరింగ్ 966 కోట్లు. థర్డ్ వచ్చేసి క్విక్ సప్లై చైన్. ఇవి మనకు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఎస్బీఐ డేటాను ఈసీఐకి ఇస్తే ఈసీఐ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ ఎంత, కంపెనీలు టాప్లో ఏవి ఉన్నాయి, ఏ పార్టీలు అత్యధికంగా పొందిన 1, 2, 3 అట్లా. రైట్, నెక్స్ట్ మనకి ఈ న్యూ క్రిమినల్ లాస్ వచ్చేసి 1 July 2024 నుంచి అమలు అని చెప్పేసి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఇంతకుముందే మనం చూడడం జరిగింది. ఇవి మనకు ఆమోదం ఎప్పుడు ఉంది అంటే December 20 లోక్సభ, December 21 రాజ్యసభ, December 25 మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం అయితే పొందడం జరిగింది 2023కి సంబంధించి. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఐపీసీ మనకు 1860 ఒకటి, సిఆర్పిసి 1973 ఒకటి, మనకు ఐఈఏ 1872 ఒకటి. ఈ 3 చట్టాలకు సంబంధించి వీటిని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టాలు అయితే చేయడం జరిగింది. అట్లా మనకు దీనిలో నుంచి 511 సెక్షన్లు, అదేవిధంగా 1862 నుంచి అమలు ఉన్నాయి. దీన్ని మనం ఏం పెట్టుకున్నామంటే భారతీయ న్యాయ సంహిత 2023 BNS 2023 అంటే ఏది అంటే ఐపీఎస్ పేరును భారతీయ న్యాయ సంహిత 23 అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. 20 అధ్యాయాలు, 358 సెక్షన్స్. ఇక్కడ 511 సెక్షన్లు ఉంటే 358 సెక్షన్స్, చాలా సెక్షన్స్ తీసేయడం జరిగింది. ఇక్కడ మనకు ఐపీసీ అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్. ఐపీసీ అనేది క్రైమ్కి సంబంధించింది, అదేవిధంగా శిక్షకు సంబంధించింది. నెక్స్ట్ చూస్తే సిఆర్పిసి 1973 1 April 1974లో మనకు రావడం జరిగింది. దీంట్లో 484 సెక్షన్స్ ఉండే. దీన్ని మనం ఏ విధంగా మార్చుకున్నాం అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023గా పేరు మార్చుకొని దీన్ని 531 సెక్షన్స్ యాడ్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో సెక్షన్స్ తగ్గినాయి,
ఇక్కడ సిఆర్పిసిలో సెక్షన్స్ పెరిగినాయి, 531 సెక్షన్స్ అయినాయి, 484 ఉంటాయి. ఈ సిఆర్పిసి అనేది మనకు అరెస్టుకు సంబంధించి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ సంబంధించి, అదేవిధంగా బెయిల్కి సంబంధించి, అదేవిధంగా ప్రొసీడ్యూర్కి సంబంధించి ఈ అంశాలను ప్రస్తావిస్తుంది భారతీయ నాగరిక సురక్షక్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం దీన్ని. సిఆర్పిసి 1973 చట్టాన్ని. మనకు అదేవిధంగా ఐఈఏ 1872 చట్టం మనకు 163 మనకు సెక్షన్స్ ఉంటే ఇక్కడ 170 సెక్షన్స్ ఇక్కడ కూడా పెరిగినాయి. ఇక్కడ చూడండి, ఐపీసీ ఒక్కటే తగ్గింది, అంటే భారతీయ న్యాయ సంహిత ఒకటే తగ్గింది, మిగతా రెండు మాత్రం సెక్షన్స్ అయితే పెరిగినాయి. దీన్ని ఏమంటున్నాం అంటే భారతీయ సాక్ష్య 2023 అని చెప్పేసి పిలుచుకుంటున్నాం. ఇది ఏం చెప్తుంది అంటే మనకు ఎవిడెన్స్, సాక్ష్యాల గురించి చెప్తుంది. సాక్ష్యాలు అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే సిఆర్పిసి గురించి చెప్తుంది, అంటే అరెస్ట్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, బెయిల్ కానీ, ప్రొసీడ్యూర్ ఇలాంటి అంశాలు. ఓన్లీ క్రైమ్ నేరం సంబంధించిన, పనిష్మెంట్కి సంబంధించిన అయితే ఐపీసీ. ఓకే, ఈ ఎవిడెన్స్ అనేది, సాక్షి అనేది మనకి ఎవిడెన్స్ అండ్ బర్డెన్ ఆఫ్ ప్రోగ్రెస్. ఓకే, దీనికి సంబంధించి మనకు కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు మలిమత్ కమిటీ 2003కి సంబంధించి, అదేవిధంగా రణ్బీర్ సింగ్ కమిటీ 2020కి సంబంధించి క్రిమినల్ చట్టాల సమీక్ష కోసం కమిటీలు 2, మలిమత్ కమిటీ 2003లో, రణ్బీర్ సింగ్ కమిటీ మనకి 2020లో. అయితే మనకి న్యూ లాస్ అనేది బేసిక్స్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఏంటంటే ఒకటి సివిల్ లిబర్టీ ఆఫ్ సిటిజన్స్, అంటే పౌర స్వేచ్ఛ సంబంధించి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సంబంధించి, ఈక్వాలిటీకి సంబంధించి, అంటే ఈ లాస్ మీద మనకి ఈ ప్రిన్సిపల్స్ మీద ఈ చట్టాలు అయితే డిపెండ్ అయి ఉంటాయి. ఏంటంటే పౌరుల స్వేచ్ఛ, మానవ హక్కులు, సమానత్వం, వీటికి సంబంధించి కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ 2 కమిటీలు వచ్చినాయి. అదేవిధంగా దీన్ని చూసుకుంటే భారతీయ న్యాయ సంహిత 2023 చూసుకుంటే రిమూవ్ చేసిన ఏంటంటే దీంట్లో భాగంగా 124A సెడిషన్ యాక్ట్ అని చెప్పేసి పిలుచుకుంటాం, రాజద్రోహం. 124A సెక్షన్ అనేది మనకి 1870లో యాడ్ చేస్తే 3 years పాటు శిక్ష అయితే ఉంటుంది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి కేసు ఉంటుంది దీని మీద, ఫేమస్ కేసు. మనకి ఫస్ట్ కేసు జోగేంద్ర సింగ్ చంద్రబోస్ ఫస్ట్ విచారణ, బట్ ఏంటంటే కేసు అయితే విత్డ్రాల్ అవుతుంది. మనం దాన్ని చూసుకుంటే నెక్స్ట్ చూస్తే తిలక్ అండ్ గాంధీ. తిలక్ మనకు ఫస్ట్ శిక్ష పడుతుంది 1897లో భాగంగా, అదేవిధంగా 1908లో 1908లో, అదేవిధంగా 1897లో. నెక్స్ట్ గాంధీజీకి శిక్ష పడుతుంది ఈ రాజద్రోహం కింద మనకి 1922లో భాగంగా, 1922లో. ఇక్కడ యంగ్ ఇండియా పత్రిక స్థాపనకి ఇంకొక సెక్షన్ ఏంటంటే 309, ఇది సుసైడ్కి సంబంధించి. ఇంకొకటి 377 అనేది సెక్సువల్ ఇంటర్ కోర్స్ అగెనిస్ట్ ఆర్డర్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి ఈ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్ని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా 497 అడల్టరీ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అడల్టరీ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 124A 309 suicide, 377 sexual inter against order of nature, నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 497 అడల్టరీ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ సెక్షన్లను మనం రిమూవ్ చేయడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత 2023కి సంబంధించి కొత్త చట్టం మనం పేరు పెట్టుకోవడం జరిగింది, ఐపీసీ 1860ని. నెక్స్ట్ మరి 2 దాంట్లో పెరిగినాయి కదా, దాంట్లో ఏం యాడ్ చేసుకున్నాం అంటే దీంట్లో ఏం యాడ్ చేసుకున్నాం మరి 133 అఫెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పేసి, అఫెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్, యూనిటీ, ఇంటిగ్రిటీ, సావర్నిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ. నెక్స్ట్ పర్సన్స్, సిటిజన్స్ అండ్ ఫారినర్స్. అదేవిధంగా 101 సెక్షన్ 2 ఇది మోబ్లించింగ్ అంటే 5 or more మనకి రేస్ కానీ, రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ వీటి గురించి ఆధారంగా గుంపు హత్యలకు పాల్పడితే దీన్ని కూడా మనం శిక్షిస్తాం. లైఫ్ అండ్ డెత్ శిక్ష కూడా ఉంటుంది మనకి, మోబ్లించింగ్ అని చెప్పేసి. మనకి ఇంకొకటి 69 మోసపూరిత వాగ్దానాలు, వివాహం లాంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తే కూడా శిక్ష అయితే ఉంటుంది. 106 సబ్ క్లాజ్ 2 మనకి హిట్ అండ్ రన్ లా, ఇది అమలు వాయిదా. దీనికోసం ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే
మిస్టేక్ తెలియజేయకుంటే 10 years మనకి ఇంప్రిజన్ ప్లస్ 7 లక్షల జరిమానా అనేది ఉంది కదా ఈ హిట్ అయిన దానికి సంబంధించి ప్రస్తుతానికైతే అమలుకి వాయిదాలో ఉంది. ఓకే 106(1) మనకు తెలియజేస్తే 5 years అయితే జైలు శిక్ష ఉంటుంది. ఇక్కడ మోడిఫై ఏంటంటే 420 నుంచి 316, 144 నుంచి 187 ఇక్కడ మెంటల్ ఇల్నెస్ అనేది అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రిటైన్డ్ ఏజ్ ఆఫ్ ఓమ్నియల్ రెస్పాన్సిబిలిటీ 7 years, ఇట్ ఎక్స్టెండ్స్ 12 years. ఏజ్ ఆఫ్ ఓమ్నియల్ రెస్పాన్సిబిలిటీ 7 years, ఇట్ ఎక్స్టెండ్స్ టు 12 years డిపెండ్ అపాన్ ద మెచ్యూరిటీ. ఇక్కడ ఏంటంటే మ్యారిషల్ రేప్ విషయంలో అయితే జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు పట్టించుకోవడం లేదని చెప్పేసి రిటైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు నాగరిక సురక్ష సమితి ఉన్నది, రెండవది నాగరిక సురక్ష సమితి సిఆర్పిసిది. సిఆర్పిసి అఫెన్సెస్ ఏవైతే నేరాలు ఉంటాయో దాంట్లో కాగ్నిజబుల్ అని చెప్పేసి అంటే ఇది అరెస్ట్ వితౌట్ వారెంట్. కాగ్నిజబుల్ అంటే నాన్ కాగ్నిజబుల్ అంటే నీడ్ వారెంట్. అరెస్ట్ వితౌట్ వారెంట్ అయితేనేమో కాగ్నిజబుల్, అరెస్ట్ వారెంట్ విత్ అరెస్ట్ వారెంట్ అయితేనేమో నాన్ కాగ్నిజబుల్ అని చెప్పేసి పిలుస్తాం. మనము నేచర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది మనకు జనరల్గా బెయిలబుల్ ఉంటుంది, నాన్ బెయిలబుల్ ఉంటుంది. నేరాలు బెయిలబుల్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి. మనకి ఈ కాంప్రమైజ్ అనేటివి కూడా ఎట్లా ఉంటాయంటే కాంపౌండబుల్ కాంప్రమైజ్, అదేవిధంగా నాన్ కాంపౌండబుల్ అని చెప్పేసి అంటే నో కాంప్రమైజ్ సంబంధించి ఉంటాయి. అఫెన్స్ కూడా బెయిలబుల్, నాన్ బెయిలబుల్, కాంప్రమైజ్ కూడా కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అని చెప్పేసి అంటే కాంప్రమైజ్ ఉంటాయి, కాంప్రమైజ్ కానీ ఉంటాయి. అఫెన్స్ కూడా ఎట్లా ఉంటాయి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటేనేమో వితౌట్ వారెంట్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు కాగ్నిజబుల్ అయితే. నాన్ కాగ్నిజబుల్ అయితేనేమో నీడ్ అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి. అయితే దీంట్లో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఎనీ పోలీస్ ఆఫీసర్ చేస్తారు. అదేవిధంగా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ అట్లీస్ట్ 7 years పడే నేరాలకు తప్పనిసరి చేస్తారు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఈ నేరాలకు సంబంధించి. అదేవిధంగా హ్యాండ్ కఫ్స్ అంటే యూజ్ చేయొచ్చు, లేకంటే రేప్ అండ్ మర్డర్ క్రైమ్ సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి. ఓకే ఇది ఈ భారతీయ సాక్ష్యకు సంబంధించి పెద్దగా అప్డేటు ఏం లేదు. ఓకే దీంట్లో మనకి నెక్స్ట్ ఎకనామీ సంబంధించి ఇంతకుముందు చెప్పిందంతా పాలిటీ కిందకి వస్తుంది. నేర చట్టాలు ఇది మనకు WTO 13th మినిస్టర్ కాన్ఫరెన్స్ అనేది మనకి పరిణామక్రమంగా WTO అనేది దేశాల మధ్య మనకి వాణిజ్య నిబంధనలతో వ్యవహరించే ఏకైక అంతర్జాతీయ సంస్థ. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుచుకుంటాం కదా. దీని బేసిక్స్ చూసిన తర్వాత దీని అప్డేట్ ఏంటిది, ఈ 13th మినిస్టర్ కాన్ఫరెన్స్ ఏంటిది, దాని అవుట్కమ్స్ ఏంటని చెప్పేసి చూస్తాం. అయితే మనకి జనరల్గా దేశాల మధ్య వాణిజ్య నిబంధనలతో వ్యవహరించే ఏకైక అంతర్జాతీయ సంస్థ అనేది WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది మనకు జనరల్గా మనకి బ్రిటన్ వుడ్ సమావేశం మనం ఎకనామీలో భాగంగా చూసాం ఆల్రెడీ. 1944లో భాగంగా బ్రిటన్ వుడ్ సమావేశంలో భాగంగా ఫస్ట్ మనకి ప్రపోజ్ చేసేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఆ వరల్డ్ బ్యాంక్ ఏర్పడుతుంది కదా, ఆ వరల్డ్ బ్యాంక్తో పాటు ఈ ITO అంటే WTO ఏర్పడాలి, కాకపోతే ITO ఏర్పడాలి. బట్ ఏంటంటే ITO అనేది ఏర్పడదు ఈ బ్రిటన్ వుడ్స్ సమావేశంలో భాగంగా. ఆ ITO ప్లేస్లో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్లేస్లో మనకు గ్యాట్ అనే ఒప్పందం జరుగుతుంది. మనం ఎకనామీలో చర్చించుకున్నాం ఆల్రెడీ, రైట్. గ్యాట్ అనే సంస్థ ఏర్పడుతుంది. గ్యాట్ అనేది జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, ఇది 1947లో ఏర్పడుతుంది. మరి దీనికి సంబంధించి ఈ సర్వీస్కి సంబంధించి అదేవిధంగా IP రైట్స్ సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఈ ఉరుగ్వే రౌండ్ చర్చలు మనకు 1986 నుంచి 1994 వరకు 8 years మనకు చర్చలు జరుగుతాయి. చివరికి మనకు మారకేష్ ఒప్పందంలో భాగంగా 1995లో మనకి WTO అనేది ఏర్పడుతుంది. 1995లో WTO అనేది ఏర్పడుతుంది. మరి WTO గురించి చూస్తే మనకు 1st January 1995 రీప్లేస్ గ్యాట్ ప్లేస్లో మనకి వచ్చింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. దీనికి హెడ్ వచ్చేసి మనకు ఎన్గోజీ ఎకోంజో ఎవియాలా అని చెప్పేసి పిలుస్తాం. ఎన్గోజీ ఎకోంజో ఎవియాలా ఫస్ట్ ఆఫ్రికన్ అండ్ ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం, నైజీరియా. ఓకే ఫస్ట్ హెడ్ DG. అయితే దీనికి మెంబర్స్ వచ్చేసి ప్రస్తుతానికి 166 ఉన్నాయి. ఓకే EU ఆల్సో ప్రస్తుతానికి 166 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, 166. అయితే ఈ UNOలో పార్ట్ కాదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది
యుఎన్ఓలో ఒక విభాగం కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే వన్ నేషన్ వన్ ఓటు అని చెప్పేసి, అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్లా కాదు, ఇది వన్ నేషన్ వన్ ఓట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కోటా అని చెప్పేసి ఉండదు మనకు. అక్కడ మనకు వరల్డ్ బ్యాంకులో కానీ ఐఎంఎఫ్లో కానీ మనకి ఒక దేశానికి సంబంధించిన కోటా ఇంత ఉంటుంది అని చెప్పేసి చూస్తాం మనం అక్కడ. అదేవిధంగా రిపోర్ట్ ఎంత అంటే వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ అనేది ఇస్తుంది మనకి. ఇది మనకు డబ్ల్యూటీఓ బేసిక్స్ ఇంకా ఉన్నాయి, చూద్దాం. దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి మీట్ అవుతుంది. ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఏ సభ్య దేశమైనా వీటో యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఫస్ట్ మీటింగ్ అయితే సింగపూర్ 1996లో జరిగితే 12th మీటింగ్ మనకు జెనీవాలో జరిగింది 2022. ఇది 13th మీటింగ్ మనకు దుబాయ్లో జరిగింది 2024లో. నెక్స్ట్ 14th మీటింగ్ మనకు క్యామరూన్లో ఉంది. చూడండి, 13th మీటింగ్ ఏమో దుబాయ్, ఇది మనకు అవసరం ఇప్పుడు 2024. 14th మీటింగ్ వచ్చేసి క్యామరూను, అదేవిధంగా 12th మీటింగ్ వచ్చేసి జెనీవా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ కౌన్సిల్ అనేది మనకి ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, అదేవిధంగా డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, ఇట్లా 2 రకాల బాడీస్ ఉంటాయి కౌన్సిల్లో. ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. ఇక్కడ కౌన్సిల్స్ ఫర్ ట్రేడ్ అని చెప్పేసి గూడ్స్ సర్వీసు ట్రిప్స్ అని చెప్పేసి మనకి ఉండడం జరుగుతుంది. ఈ 3 కూడా జనరల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాయి. ఇక్కడ జనరల్ కౌన్సిల్ ఉంది కదా, ఒకటేమో ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, ఇంకొకటేమో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. అంటే వ్యాపార సంబంధించింది ఒకటి ఉంటుంది, అదేవిధంగా డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఈ కౌన్సిల్స్ ఫర్ ట్రేడ్కి సంబంధించేమో గూడ్స్ సర్వీస్ ట్రిప్స్ మనకి ఇవి ఉంటాయి. ఇవి జనరల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు చూస్తే మనకు ఈ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది మనకి 26 ఫిబ్రవరి మార్చ్ 2 వరకు జరిగింది. అయితే హోస్ట్ వచ్చేసి అబుదాబి, దుబాయ్. మనకు అధ్యక్షత థానీ బిన్ అహ్మద్ అల్ జియాది మనకి యుఏఈ విదేశీ వాణిజ్య సహాయక మంత్రి. మనకి అవుట్కమ్స్ ఏంటంటే కొత్త సభ్య దేశాలు, ఒకటి కొమరసు, రెండోది తైమూర్ లెస్బే అని చెప్పేసి, ఒకటి కొమరసు, రెండోది తైమూర్ లెస్బే. మనకు ఆల్రెడీ ఎంపీఎస్ గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. అయితే కామర్స్ టారిఫ్ అండ్ మారటోరియం 2 ఇయర్స్ పొడిగించిండు. కామర్స్ యొక్క టారిఫ్ మారటోరియం 2 ఇయర్స్ అయితే పొడిగించారు. ఇండియా, దక్షిణాఫ్రికా ప్రారంభంలో వ్యతిరేకించినాయి, తర్వాత ఆమోదించాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 14th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 31 మార్చ్ 2026లో మనకు ఏది ముందైతే అది వర్తిస్తుందట. మనకి ఎక్కడ అంటే క్యామరూన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన కొత్త సభ్య దేశాలు కొమరసు అండ్ తైమూర్ లెస్బే, అదేవిధంగా కామర్స్ టారిఫ్ మొరటోరియం అని 2 ఇయర్స్ అయితే పొడిగించిండు. నెక్స్ట్ ఎకనామీ, ఈ 13th మినిస్టర్ కాన్ఫరెన్స్ అనేది మనకి ఈ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ సమస్యల పరిష్కారం కనుగొనలేదట, ఫెయిల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఫుడ్ సెక్యూరిటీ, అదేవిధంగా అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, దీని మీద అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ మీద మనకి డొమెస్టిక్ సపోర్టు సబ్సిడీస్ ఉంటాయి. ఆ సబ్సిడీస్లో మనకు జనరల్గా గ్రీన్ బాక్స్ అని, బ్లూ బాక్స్ అని, అంబర్ బాక్స్ అని చెప్పేసి ఉంటాయి సబ్సిడీ సంబంధించి, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ సంబంధించి. అయితే ఈ గ్రీన్ బాక్స్ సంబంధించి నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, అంటే వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం అయితే చూపెట్టారంటే ఈ గ్రీన్ బాక్స్ సంబంధించి. అంటే నాట్ డిస్ట్రాయింగ్, నో లిమిటు, అంటే ఈ రీసెర్చ్ మీద కానీ, ట్రైనింగ్ మీద కానీ, ఇన్సూరెన్స్ మీద కానీ లిమిట్స్ అనేవి లేవు, పరిధులు అనేవి లేవు, ఎంతైనా కూడా సబ్సిడీ ఇచ్చుకోవచ్చు. ఓకే, డొమెస్టిక్ సపోర్ట్ అనేది సబ్సిడీస్ రూపంలో ఇస్తారు కదా, అది రీసెర్చ్ మీద ఎంతైనా ఇవ్వచ్చు, ట్రేడ్ సంబంధించి ట్రైనింగ్ మీద ఎంతైనా ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ మీద ఎంతైనా ఇవ్వచ్చు. నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, వీటి వల్ల ట్రేడ్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. గ్రీన్ బాక్స్ అంటే మనకి గ్రీన్ లైట్ వెలిగితే వెహికల్స్ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వెళ్ళిపోతాయి కాబట్టి నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, ఇది గ్రీన్ బాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లూ బాక్స్,
ప్రొడక్షన్ లిమిట్. ఈ ప్రొడక్షన్ లిమిట్ అనేది సో అప్పర్ లిమిట్ మనకిది. అయితే లెస్ ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది ట్రేడ్ మీద. ఇది రకంగా అంబర్ బాక్స్ వంటిది. బట్ ఏంటంటే కండిషన్స్ ఉంటాయి, లిమిట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, అంటే ప్రొడక్షన్ మీద లిమిట్ ఉంటుంది. ఇదే బ్లూ బాక్స్, మనకు ఉత్పత్తి మీద కొంత లిమిట్ అనేది ఉంటుంది కదా, అట్లాంటిది ఈ బ్లూ బాక్స్. మనకు దీని మీద లిమిట్ లేదు, ఖర్చుపై అయితే లిమిట్ లేదట, ఖర్చు మీద లిమిట్ లేదు కానీ ప్రొడక్షన్ మీద మాత్రం లిమిట్ ఉంది. నెక్స్ట్ అంబర్ బాక్స్, ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్ డిస్ట్రాయింగ్, అక్కడనేమో నో ఎఫెక్ట్ అన్నాం. గ్రీన్ బాక్స్, బ్లూ బాక్సు కొంచెం ఎఫెక్ట్ ఉన్నది. ఓకే, ఎందుకంటే ప్రొడక్షన్ మీద మనకి లిమిట్ ఉంది కాబట్టి. ప్రొడక్షన్ మీద లిమిట్ ఉన్నది అంటే దానివల్ల కొంత ట్రేడ్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. ఇక్కడ నో ఎఫెక్ట్ డిస్ట్రాయింగ్, ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, ఇక్కడ అంబర్ బాక్స్ అనేది ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఫెర్టిలైజర్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఇరిగేషన్ పవర్ కావచ్చు, ఎంఎస్పి కావచ్చు, ప్రైస్ కావచ్చు, అంటే వీటి మీద సబ్సిడీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఫెర్టిలైజర్ మీద సబ్సిడీ ఎక్కువ ఇచ్చిన, సీడ్స్ మీద ఎక్కువ ఇచ్చిన, ఇరిగేషన్ మీద ఇచ్చిన, పవర్ మీద ఇచ్చిన, ఎక్కువ శాతం ఇచ్చినప్పుడు మనకి తక్కువ ఖర్చుతోని పంట వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతోనే అమ్ముకోవాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో అమ్ముకోవాల్సి ఉన్నప్పుడు విదేశాల యొక్క అదే పంట మనకి ఎక్కువ ఖర్చుతో ఉన్నప్పుడు మన దేశం యొక్క పంటను ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లా ట్రేడ్ మీద ఇతర దేశాలకి ట్రేడ్ మీద ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది ఇది అంబర్ బాక్స్. ఓకే, సబ్సిడీ లిమిట్ అనేది మనకు జనరల్గా 5% ఉంటుంది డెవలప్డ్ కంట్రీస్కి అయితే. ఇక్కడ 10% ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్కి అయితే. సబ్సిడీ లిమిట్ ఏంటిది, 5% ఏమో డెవలప్డ్ కంట్రీస్కి, 10% ఏమో డెవలపింగ్ కంట్రీస్కి. ఇక్కడ మనకి అంబర్ బాక్స్ బ్లూ బాక్స్కి తేడా ఏంటంటే ప్రొడక్షన్ లిమిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ప్రొడక్షన్ లిమిట్ అంటే బ్లూ బాక్స్లో ప్రొడక్షన్ లిమిట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ లిమిట్ ఉండదు. మరి ఎఫెక్ట్ ట్రేడ్ మీద ఏది చూపెడుతుంది అంటే అంబర్ బాక్స్ చూపెడుతుంది. ఓకే, మరి గ్రీన్ బాక్స్ అంటే నో ఎఫెక్ట్, ఎలాంటి ఎఫెక్ట్ లేదు గ్రీన్ బాక్స్. ఓకే, దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి డొమెస్టిక్ సబ్సిడీస్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ G33 వర్సెస్ కెయిన్స్ గ్రూప్ అని చెప్పేసి 20 దేశాల కూటమి 1986లో స్థాపించారు. వ్యవసాయ ఎగుమతి దేశాల కూటమి అని చెప్పేసి. ఇండియా నాట్ మెంబర్ దాంట్లో. దీంట్లో 2023లో మనకు కాంకున్ సమావేశానికి ముందు ఏర్పడ్డది G33 అని. 48 కంట్రీస్ ఉంటాయట. వ్యవసాయ వాణిజ్య చర్చల కోసం మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేకంగా మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది G33 వర్సెస్ కేర్స్ గ్రూప్. నెక్స్ట్ ఫైనాన్షియల్ 2024 వరకు జీడిపి అనేది ఫిచ్ రేట్ మనకి 7% ఇవ్వడం జరిగింది. 7%. నెక్స్ట్ ఎకనామీ చూస్తే మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. UNDP వాళ్ళు మనకి HDI రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మనకు 2023-24 రిపోర్ట్. బట్ ఏంటంటే డేటా మాత్రం 21-22 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆధారంగా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఇప్పుడు అంటే 1990లో ఈ రిపోర్ట్ అయితే ఇచ్చడం జరుగుతుంది. అయితే దీని టైటిల్ ఏంటంటే బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి మనకి ఉండడం జరిగింది. ఈ రిపోర్ట్ నేమ్ గ్లోబల్ HDI వాల్యూ మనకు వరుసగా 2 సంవత్సరాలు పడిపోవడం తొలిసారి. మనకు గ్లోబల్ HDI వాల్యూ అంటే వరల్డ్ HDI వాల్యూ వచ్చి 0.739 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 0.739 ఇది గ్లోబల్ HDI వాల్యూ 2022 సంబంధించి. అయితే మనకు ఫస్ట్ స్విట్జర్లాండ్ 0.967, సెకండ్ నార్వే 0.966, మూడోది ఐస్లాండ్ 959. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ ఇవి 3 టాప్లో ఉన్నాయి ఇది HDI వాల్యూలో. చివరిగా ఏమున్నాయంటే మనకి 193 సోమాలియా, 192 దక్షిణ సూడాన్, 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్. చూడండి, సోమాలియా 193 చివరి ప్లేసు, దక్షిణ సూడాన్ 192, 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్. మనకు చుట్టుపక్కల దేశాలు చూసుకుంటే 75 అనేది చైనా, 78 అనేది శ్రీలంక, 129 అనేది బంగ్లాదేశ్ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ఆధారంగా మనకు పాయింట్స్ ఆధారంగా మనకు 4 వర్గాలుగా విభజించడం జరుగుతుంది.
దాంట్లో మనకి వెరీ హై అని చెప్పేసి మీడియం అని చెప్పేసి లో అని చెప్పేసి ఇక్కడ మనకు లో అయితే మనకు పాయింట్లు ఏంటంటే 0.550 బిలో ఉన్న వాటిని లో అని చెప్పేసి పిలుస్తాం, లో కంట్రీస్. ఇవి మనకి ఇక్కడ 34 ఉన్నాయంట. మనకి మీడియం వచ్చేసి 0.550 నుంచి 0.699 మనకి ఇది మీడియం అని పిలుస్తాం. ఇక్కడ 41 కంట్రీస్ ఉన్నాయి. ఇగో ఇక్కడనే మన దేశం ఉన్నది. ఎక్కడ అంటే మీడియంలో 0.644 మనది పాయింట్ల ప్రకారంగా హెచ్డిఐ రిపోర్ట్ వాల్యూ అనేది. సో హయ్యర్లో మనకి 0.770 నుంచి 0.799 వరకు ఉంటుంది హయ్యర్లో. ఇది 49 కంట్రీస్. ఇక్కడ మనకు వెరీ హైలో మనకు 69 కంట్రీస్ ఉన్నాయి 0.800 పాయింట్స్తో. ఇది హెచ్డిఐ వాల్యూ. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క వాల్యూ పాయింట్ల ఆధారంగా చూస్తాం మనము. ఈ పాయింట్లో మనది వచ్చేసి ప్రస్తుతానికైతే 0.644 ఉంది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికంటే 0.633 నుంచి 0.644కి వచ్చింది. అది మీడియంలోనే మన కంట్రీ అనేది ఉంటుంది. అయితే మనకు 134 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 134 ప్లేసు 193 దేశాలలో భాగంగా. మరి ఒక స్థానం మెరుగుపడింది లాస్ట్ ఇయర్ కంటే. 135 ఉండే అంతకుముందు 134కి వచ్చింది. మనకి స్కోర్ వచ్చేసి 0.644, ఇక్కడ మనకు 0.633 ఉంటుంది. అయితే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ మనది 0.550 నుంచి 0.699 అన్నాం కదా, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ అంటే మధ్యస్థంగా. ఓకే, భారతదేశం అన్ని హెచ్డిఐ సూచికల్లో మెరుగు చూసింది అని చెప్పేసి మనకు రిపోర్ట్ చెప్పింది లాస్ట్లో. అయితే ఇంకొకటి చూస్తే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 67.7 అని చెప్పేసి ఉండడం జరిగింది. అంతకుముందు మనకి 67.2నే ఉండే, అంటే మెరుగుపడింది. ఎడ్యుకేషన్ విషయంలో మనకి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏజ్ మనకి 12.6గా ఉన్నప్పటికీ యాక్చువల్గా అయితే మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అయితే 6.57 మనకి ఉండడం జరిగింది. ఇది రిపోర్టు. మనకు జిఎన్ఐ, ఓకే, ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది మనకి జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $6,951 ఉంది. అంతకుముందు అయితే $6,542 పెరిగింది ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనకి. అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు 0.437 మనకి ఉంది. దీని ర్యాంక్ వచ్చేసి 166 కంట్రీస్లో భాగంగా. లాస్ట్ వచ్చేసి 122 ఉండే, చాలా మనకి మెరుగుపడింది, 108కి వచ్చింది. ఇది లింగ అసమానత సూచిక జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భాగంగా మన స్థానం 108, 166 దేశాల్లో భాగంగా 0.437 పాయింట్స్తో మనకు లాస్ట్ ఇయర్ అంతకుముందు 122 ప్లేస్ ఉండే 108 ప్లేస్కి వచ్చింది. ఇది మనకు గ్లోబల్ సగటు అదేవిధంగా దక్షిణాసియా సగటు కంటే ఎక్కువనే, అంటే గ్లోబల్ సగటు కంటే అదేవిధంగా దక్షిణాసియా సగటు కంటే కూడా మెరుగ్గా ఉంది లింగ అసమానత సూచిక. మరి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భాగంగా డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఇవి మొదటి దేశాలు. అక్కడ కూడా అవే ఉన్నాయి హెచ్డిఐలో. అదేవిధంగా ఇది దీంట్లో ఏం చూస్తారంటే మనకు రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్, ఈ లేబర్ మార్కెట్ మనకు ఈ జెండర్ గ్యాప్ ఏ విధంగా ఉందంటే 47.8% ఉంది. యాక్చువల్గా మెయిన్ది అయితే 76%, ఉమెన్ది అయితేనేమో 28% కదా. ఈ జెండర్ గ్యాప్ అనేది మనకు చూడండి 47.8గా ఉంది, 47.8. అయితే ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకి గ్రాఫ్ వైజ్ ర్యాంక్ చేయడం జరుగుతుంది. ఈ జీడిఐ అంటారు దీన్ని. ఇండియా వాల్యూ వచ్చేసి 0.852, మనకి గ్రూప్ వచ్చేసి 5th గ్రూప్. ఓకే, 5th గ్రూప్ అంటే లో ఈక్వాలిటీ ఇన్ హెచ్డిఐ అచీవ్మెంట్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. వాటిని మనము జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా గ్రూప్ వైజ్ ర్యాంక్ ఇస్తారు. ఇది కంట్రీ వైజ్ కాకుండా ఆ గ్రూప్లో మనం 5th గ్రూప్లో ఉన్నాం. ఇండియా వాల్యూ వచ్చేసి 0.852. 5th గ్రూప్ అంటే ఏం లేదంటే లో ఈక్వాలిటీ హెచ్డిఐ అచీవ్మెంట్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ అని చెప్పేసి పిలుస్తాం. ఫైనల్గా మనకు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భాగంగా హెడ్ కౌంట్ రేషియో మనకు 16.4%గా ఉంది. వాల్యూ వచ్చేసి 0.069 అని చెప్పేసి
చూస్తాం. ఓకే, ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ రిపోర్టు. దీంట్లో నుంచి ఏదైనా రావచ్చు. మనకు హెచ్డిఐ కావచ్చు, జిఐ కావచ్చు, జీడిఐ కావచ్చు, ఎండిపిఐ కావచ్చు. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, జిఎన్ఐ పర్ క్యాపిటా కావచ్చు. ఓకే, రకరకాల అంశాలు అనేది రిపోర్ట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు జాగ్రఫీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిరణ్ రిజిజు ప్రారంభించడం జరిగింది. ఏంటిదంటే ఆర్ట్సిఐ. ఆర్ట్సిఐ అంటే అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా. మనకి మధ్యప్రదేశ్లోని సెహోర్ డిస్టిక్లో నిర్వహించింది ఎవరంటే ఐఐటిఎం పూణే. ఓకే, ఆర్ట్సిఐ అని చెప్పేసి అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్టెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా అని చెప్పేసి మధ్యప్రదేశ్లోని సెహోర్ డిస్టిక్లో నిర్వహణ వచ్చేసి ఐఐటిఎం పూణే. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అంటే ఋతుపవనాల మీద అధ్యయనం అని చెప్పేసి పిలుచుకుంటాం. ఈ క్లైమేట్ చేంజ్ కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కిరణ్ రిజిజు ప్రారంభించిండు ఆర్ట్సిఐ అంటే అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్టెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా అని చెప్పేసి. మనకు సిఆర్ఎల్ కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. మనకి విశాఖపట్నంలోని డాల్ఫినోసిస్ ప్రాంతంలో. మనకి హోస్ట్ అండ్ యాక్టివిస్ట్ నేషనల్ సెంటర్ ఫర్ రోస్టర్ రీసెర్చ్ చెన్నై. అదేవిధంగా వాటర్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తాడు సిఆర్ఎల్ కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో డాల్ఫినోస్ ప్రాంతంలో. హోస్ట్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ రోస్టర్ రీసెర్చ్. ఈ బ్లూ ఎకానమీ సంబంధించి, బ్లూ ఎకానమీ అంటే మత్స్యకారులకు సంబంధించి మత్స్య సంపద గురించి. ఓకే, నానా జగన్నాథ్ శంకర్ సేట్. మనకి ముంబై సెంట్రల్ స్టేషన్ పేరును నానా జగన్నాథ్ శంకర్ సేట్గా మార్చుకోవడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయబడిన ఫస్ట్ ఇండియా అని చెప్పేసి పిలుచుకోవాలి. నానా జగన్నాథ్ శంకర్ సేట్. ఈయన ఎవరట? బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఫస్ట్ నామినేట్ చేయబడ్డ ఇండియన్ అట. ముంబై సెంట్రల్ స్టేషన్ పేరును నానా జగన్నాథ్ శంకర్ సేట్గా మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాజువేలి వాటర్ షెడ్ ప్రాంతం. మనకు తమిళనాడు ఇది. కాజువేలి వాటర్ షెడ్ ప్రాంతం వరల్డ్ మోన్యుమెంట్స్ ఫండ్ వాచ్ 2025 కోసం నామినేషన్ అయితే చేయడం జరిగింది. కాజువేలి వాటర్ షెడ్ ప్రాంతం తమిళనాడు వరల్డ్ మోన్యుమెంట్స్ ఫండ్ వాచ్ 2025 కోసం నామినేషన్. మనకి వరల్డ్ మోన్యుమెంట్స్ ఫండ్ వాచ్ అనేది ఇది ద్వైవార్షిక కార్యక్రమం. రిస్క్లో ఉన్న సాంస్కృతిక వారసత్వ సంపద ఎంపిక చేస్తారట. నెక్స్ట్ స్టార్షిప్ మూడోసారి విఫలమైంది. ఇది మనకి టెక్సాస్ రాష్ట్రం నుంచి విజయవంతంగా ప్రయోగం ఏంటంటే సురక్షితంగా ల్యాండ్ కాలేదు. మనకి భూమికి తిరిగి వచ్చే క్రమంలో సంబంధాలు తెగిపోయినాయి. మనకు ప్రపంచంలో అతిపెద్ద ర్యాకెట్ ఒకవేళ సక్సెస్ అయితే ఏది? స్టార్షిప్. మనకి స్పేస్ క్రాఫ్ట్ ప్లస్ హెవీ రాకెట్. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఏఐ. కర్ణాటకలో మనము సెంటర్ ఫర్ ఏఐ అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం. కర్ణాటక ప్లస్ డబ్ల్యూఎఫ్. మనకు సియుఐఆర్లో భాగంగా ఏర్పాటు అంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ఏర్పాటు చేసినాం సెంటర్ ఫర్ ఏఐ. నెక్స్ట్ పెన్సిలిన్ జీ. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద అరబిందో ఫార్మా ఏర్పాటు చేసింది హైదరాబాద్ కంపెనీ. మనకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది 2024లో. మనకు పిఎల్ఐ పథకంలో భాగంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇది మనకు పెన్సిలిన్ జీ అనేది పిఎల్ఐ పథకంలో భాగంగా అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ పెన్సిలిన్ జీ అనేది యాంటీబయాటిక్స్లో ఉపయోగించే క్రియాశీలక ఔషధ పదార్థం. మనకు చివరి ప్లాంటు 1990sలో క్లోజ్డ్ అయింది. మనకి ఇది అహ్మదాబాద్లో టొరంటో ఫార్మా. మరి ఎందుకు క్లోజ్ అయిందంటే చౌకైన చైనా ఉత్పత్తులు తయారు చేసిందట. చివరి ప్లాంట్ 1990sలో క్లోజ్ అయింది అహ్మదాబాద్లో టొరంటో ఫార్మా అని చెప్పేసి. పెన్సిలిన్ జీకి సంబంధించి ఎక్కడ అంటే కాకినాడ అరవిందో ఫార్మా ఏర్పాటు. ఇది మనకు 2024కు సంబంధించి పిఎల్ఐ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలో భాగంగా. మరి పిఎల్ఐ అనే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్లో భాగంగా దేశీయ తయారీని ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా, ఎంపిక చేసిన రంగాలపై ఫోకస్ చేయడం, భారతీయ
విదేశీ కంపెనీలు. ఓకే, ఇది మనకు పెన్సిలిన్ జీ. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ వద్ద అరవిందో ఫార్మర్స్ అని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఒకటి. ఇది పిఎల్ఐ పథకంలో భాగంగా ఒకటి, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్. మరి పెన్సిలిన్ జీ గురించి చూస్తే ఇది యాంటీబయాటిక్స్ ఉపయోగించే క్రియాశీలక ఔషధం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చివరిది మనకు అహ్మదాబాద్ టొరంటో ఫార్మా ఉండే క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయిందంటే ఈ చౌకైన చైనా ఉత్పత్తులు చేయడం వల్ల. మనకి ఇది దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం చేసిన రంగాలపై ఫోకస్. అది భారతీయ అండ్ విదేశీ కంపెనీలు కూడా. నెక్స్ట్ ఐఆర్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆహార భద్రత విషయంలో ఒప్పందం చేసుకున్నాం మనం. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇండియా, అదేవిధంగా భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ. ఓకే, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఆహార భద్రత విషయంలో. నెక్స్ట్ ఐపీఈఎఫ్ వర్చువల్ మీట్ అనేది జరిగింది. ఓకే, ఇది మనకి 4 పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ మనకి. పిల్లర్ 1 వచ్చేసి ట్రేడ్, ఇండియా నాట్ యాక్సెప్ట్. అదేవిధంగా పిల్లర్ 2 వచ్చేసి సప్లై చైన్, మనకి 24 ఏప్రిల్ 2024 అమలులోకి వస్తుంది. పిల్లర్ 3 వచ్చేసి మనకు క్లీన్ ఎనర్జీ. పిల్లర్ 4 వచ్చేసి మనకు ఫెయిర్ ఎకానమీ. ఐపీఈఎఫ్ వర్చువల్ మీట్ జరిగింది. పిల్లర్ 1 ట్రేడ్ అనేది ఇండియా నాట్ యాక్సెప్ట్ చేసింది. పిల్లర్ 2లో భాగంగా సప్లై చైన్, పిల్లర్ 3లో భాగంగా క్లీన్ ఎనర్జీ, పిల్లర్ 4లో భాగంగా ఫెయిర్ ఎకానమీ. ఇది మనకు 24 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఇది మనకు ఐపీఎఫ్ అంటే మనకి మే 2022లో యూఎస్ యొక్క చొరవ. మనకు 14 కంట్రీస్ ఉంటాయి, 4 క్వాడ్ దేశాలు, 7 ఆసియన్ దేశాలు, అదేవిధంగా దక్షిణ కొరియా, అదేవిధంగా న్యూజిలాండ్, ఫిజీ 14th. అట్లా 14 కంట్రీలు, 14వది ఫిజీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్ దేశాలు 4, ఆసియన్ దేశాలు 7, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఫిజీ. ఓకే, నెక్స్ట్ భూటాన్ ప్రధాని భారత్ పర్యటించిండు షెరెంగ్ తోబ్గే. ఇంటర్నేషనల్ చూస్తే మనకు యాక్టివ్ యూథనేషియా అని చెప్పేసి వార్తల్లో ఉంది. రీసెంట్గా మనకు అబార్షన్ హక్కు ఫ్రాన్స్ అయితే చిరంజీవి ఫ్రాన్స్ అధ్యక్షుడు యాక్టివ్ యూథనేషియా ఫ్రాన్స్ హక్కు ప్రకటించిండు. హెల్ప్ టు డై అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్. ఇది నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సంబంధించి ఇష్టానుసారం చేయడం. ఇక్కడ మనకు యాక్టివ్ యూథనేషియా ఉంటుంది, పాజిటివ్ యూథనేషియా ఉంటుంది. పాజిటివ్ యూథనేషియా అంటే చనిపోవడానికి అంతున్న వైద్యాన్ని ఆపేయడం, ఇది పాజిటివ్. మరి యాక్టివ్ అంటే చనిపోవడం కోసం మనకు క్రియాశీల డూయింగ్ సంథింగ్, అంటే చనిపోవడానికి వేరే ఒక డ్రగ్ ఇచ్చేసి చంపేయడం. మనకి ఇండియాలో ఇల్లీగల్. మనకి ఇండియా లీగల్ ఏంటిదంటే ఓన్లీ మనకు పాజిటివ్ యూథనేషియా ఉంది. అంటే మనకు అందించే మెడిసిన్ని అందించాం, అంటే ఏ మెడిసిన్ అయితే అందిస్తే ఇంకా కొన్ని రోజులు బతుకుతాడో అలాంటి మెడిసిన్ అందించకపోవడం వల్ల చనిపోతాడు. ఇది మనకు ఆర్టికల్ 21 సంబంధించిన అంశం. ఇది జీవించే హక్కులో భాగంగా అరుణా షాన్బేగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 అని చెప్పేసి కేసు. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు మనకి యూథనేషియా గురించి చెప్తుంది, పాజిటివ్ యూథనేషియా. దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాలి మనం, ఫ్రాన్స్ అయితే యాక్టివ్ యూథనేషియాని ఆమోదించింది, కానీ మనకి ఇండియాలో ఇల్లీగల్, ఓన్లీ పాజిటివ్ యూథనేషియా ఉంది. ఈ అబార్షన్ హక్కు కూడా రాజ్యాంగ హక్కుగా ఆమోదించుకున్నది ఫ్రాన్స్. రైట్. నెక్స్ట్ గౌట్ పాలసీస్. సంకలనం మొబైల్ యాప్. మనకి ఎన్సీఆర్బీ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల సంకలనం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అమిత్ షా ప్రారంభించడం జరిగింది. భారతదేశపు ఫస్ట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్ అనేది. మనకి నేషనల్ మిషన్ ఆఫ్ ఇండిబుల్ ఆయిల్ కింద అరుణాచల్ ప్రదేశ్లో పిఎం మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్. నెక్స్ట్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, మనకు సిసిఎంఎస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అమిత్ షా ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అదేవిధంగా ఉగ్రవాద నేరాల్లో మెరుగైన సమన్వయం కోసం వ్యవస్థీకృత నేరాల్లో. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత చికిత్స పైలట్ ప్రాజెక్ట్ అనేది చండీగఢ్లో భాగంగా మనకు అమలు వచ్చేసి నేషనల్ హెవీ అథారిటీ 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స. ఏంటి, రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత చికిత్స అనేది చండీగఢ్ స్కీము. నేషనల్ హెవీ అథారిటీ మనకి నగదు రహిత చికిత్స అందిస్తుందంట. నెక్స్ట్ చూస్తే ఎన్ఎఫ్ఈసిఎస్ అండ్ ఎన్ఈసిసిఈ
ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ NFECS అనేది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ భాగంగా 0 to 3 years ఏజ్ వాళ్ళకి 36 నెలల వైజ్గా ఏజ్ బేస్డ్ యాక్టివిటీస్ ఉంటాయంట. ఓకే, ఇదేమో మనకి NECCS అంటే నేషనల్ కరిక్యులం ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది 3 years నుంచి 6 years వరకు. 36 weeks ఏమో లర్నింగ్, 8 weeks ఏమో రివ్యూ, 4 weeks ఏమో ఇంట్రడక్షన్. ఇది మనకు స్కీమ్స్. NFECS అని NECC ప్రోగ్రామ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ సంబంధించి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి భూమి కొనుగోలు అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ చేసిందంట. మహారాష్ట్ర మనకి పర్యాటక సౌకర్యాల కోసం ఫస్ట్ స్టేటు. 2.5 ఎకరాలు ఇచ్లాం ప్రాంతంలో. నెక్స్ట్ స్వరాజ్ ఈ వెబ్ సిరీస్ అంట 75 ఎపిసోడ్లు ఉంటాయట. ఈ అన్సాంగ్ హీరోస్ గురించి మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్స్ గురించి ఉంటుందట. ఇది 1498 వాస్కోడి గామా రాక నుంచి 1947 స్వాతంత్రం వరకు వెబ్ సిరీస్ అయితే ఉంటాయట. 75 ఎపిసోడ్లు స్వరాజ్ అనేది అమెజాన్ ప్రైమ్లో. నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మనకి. బుక్స్ వచ్చేసి స్వాలోయింగ్ ఇన్ ద సన్ లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి, హర్దీప్ సింగ్ పూరి వైఫ్. ద కాన్స్పిరసీ గోటబాయ రాజపక్సే శ్రీలంక మాజీ అధ్యక్షుడు. అదేవిధంగా వయబా అండ్ ప్రిన్సెస్ ద గ్రేట్ అడ్వెంచర్స్ గులబదన్. ఈ బుక్ ఎవరు రాసింటే రూబీలాల్. గులబదన్ బేగం మనకి బాబర్ యొక్క కూతురు. ఓకే, బాబర్ యొక్క కూతురు అంటే మనకి హుమయూన్కి సిస్టరు, అక్బర్కి మేనత్త. అక్బర్ మేరకు రాసిందట. హుమయూన్ నామా రచయిత ఈమె గులబదన్. హుమయూన్ నామా రాస్తుంది. ఓన్లీ ఉమెన్ హిస్టోరియన్ ఆఫ్ మొఘల్స్. ఓన్లీ ఉమెన్ హిస్టోరియన్ ఆఫ్ మొఘల్స్ ఎవరంటే గులబదన్ బేగం, బాబర్ కూతురు. హుమయూన్ నామా రాస్తుంది ఎవరి మేరకు అంటే అక్బర్ కోరిక మేరకు. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. వగబాండ్ ప్రిన్సెస్ ద గ్రేట్ అడ్వెంచర్స్ ఆఫ్ గులబదన్ అని చెప్పేసి రూబీలాల్ రాస్తాడు. నెక్స్ట్ ఇజ్రాయెల్ వార్ డైరీ అని చెప్పేసి విశాల్ పాండే రిలీజ్డ్ బై ఇన్ఫో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అనురాగ్ సింగ్ ఠాగూర్. ఇజ్రాయెల్ వార్ డైరీ విశాల్ పాండే. బ్యాడ్మింటన్ ఫ్రెంచ్ ఓపెన్లో మనకి సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి రెండవ ప్రపంచ ఓపెన్ వీరికి. అదేవిధంగా రంజీ ట్రోఫీ జేత ముంబై 42వసారి. రంజీ ట్రోఫీ జేత ముంబై 42వసారి. ఇక్కడ మనకు కొన్ని నియామకాలు. పార్లమెంటు భారత విభాగం అధిపతి అనురాగ్ అగర్వాల్. హంగేరీ నూతన అధ్యక్షుడు తమస్ సులుయోక్. సర్దార్ రమేష్ సింగ్ అరోడా పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు. అదేవిధంగా దేవేంద్ర జజోరియా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా దీపా మాలిక్ స్థానంలో. గుస్తావో అడ్రియాన్ మనకి పెరు దేశం కొత్త ప్రధాని. అదేవిధంగా మహమ్మద్ ముస్తాఫా పాలస్తీనా నూతన ప్రధాని. సత్యేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ లోకాయుక్త. అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ మృతి చెందిండు. ఇతను భారతీయ నావికాదళ చీఫ్. మనకి 19 నుంచి 93 వరకు పనిచేస్తాడు. అదేవిధంగా 1971లో మనకు పాక్ యుద్ధంలో INS బియాస్కి కమాండర్గా చేస్తాడు. INS బియాస్కి. రామన్ మెగసెసే పురస్కారం వచ్చింది. వీర్ చక్ర పురస్కారం వచ్చింది అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్కి. పాండవుల గుట్ట మనకి జియో హెరిటేజ్ సైట్ ఆల్రెడీ GSI గుర్తించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సున్నప్రాలు అండ్ అవక్షేప శిలలతో ఏర్పడ్డాట జియో హెరిటేజ్ సైట్గా. ఓకే, ఇది మనకి March 15th కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా. ఓకే, చాలా అంశాలు ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. రైట్, థ్యాంక్ యూ.